హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు ఒకసారి వీడియో చూడండి. చూశారు కదా, అమృతరావు కవిత అనే ఇద్దరు న్యాయవాద దంపతులు ఒక కేసు విషయం మీద జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పోలీసుల దాడి ఇది. ఇట్లా దాడి జరిగింది, ఇట్లా విచక్షణ రహితంగా కొట్టారు, విపరీతంగా ప్రవర్తించారని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించినప్పుడు, వాళ్ళకు విన్నవించుకున్నప్పుడు కూడా మా పోలీసులు ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరి మీద దాడి చేయలేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత వెలువడ్డటువంటి వీడియో ఇది. ఎంత దారుణంగా జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే కొత్త న్యాయ చట్టాలు వచ్చి పోలీసులకు విస్తృత స్థాయి అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారో లేదో అప్పటి నుంచి ఈ సంఘటనల యొక్క సంఖ్య పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదము ఒక కలగా మనం వింటున్నాము, కలగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా పోలీసులు వాళ్ళ కోపం వస్తే చాలు, వాళ్ళకు అనుమానం వస్తే చాలు, మరి మనుషులను, సామాన్య ప్రజలను పట్టుకుపోయి ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితి రీసెంట్గానే మనం చూసాం. హైదరాబాద్లో ఒక దళిత మహిళ మీద ఒక ఎస్ఐ ఎంత కర్కశంగా ప్రవర్తించాడో, ఎంత విపరీతమైనటువంటి దాడి చేశాడో అన్నటువంటి విషయం. జీ తెలుగు రిపోర్టర్ మీద, ఒక జర్నలిస్ట్ మీద కూడా పోలీసులు కెమెరా ఉందన్నటువంటి ఆలోచన లేకుండా, ఇది లక్షలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఏ విధంగా లాక్కెళ్లారో, ఏ విధంగా ప్రవర్తించారో మరి మీడియా ముందు కూడా పోలీసులు మనం వీక్షించాం. ఇంత దారుణమైనటువంటి సంఘటన నేపథ్యంలో ఇటువంటి దాడి జరిగింది. పోలీసులు మరి వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు వీక్షిస్తున్నారు, చూస్తున్నారు అన్నటువంటి ఒక జ్ఞానం కూడా లేకుండా, ఒక భయం కూడా లేకుండా, లాయర్ అన్నటువంటి ఒక గౌరవం కూడా లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు గల్లబట్టి, లేకపోతే తన్నుకుంటూ కొట్టుకుంటూ ఆంచలీడికి ఉరికచ్చి మీద పడి కొడుతూ పోలీస్ స్టేషన్ బయట మరి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందన్నటువంటి భయం కూడా లేకుండా దాడి చేశారు ఒక లాయర్ మీద. ఒక న్యాయవాది మీద ఇంత దారుణంగా దాడి చేస్తే దాన్ని వెనకేసుకొచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఒకవైపు అయితే, మరి వీడియో ఇక్కడ బయటపడ్డది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా పోలీసు ఉన్నతాధికారులు మరి దేని మీద స్పందిస్తారన్నటువంటి విషయాన్ని మనం వేచి చూడాలి. ఇట్లా దాడి చేస్తారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? మీకు విస్తృత స్థాయి అధికారాలను ఇచ్చింది ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, ప్రశ్నించే గొంతుల మీద, లేకపోతే ఇట్లాంటి న్యాయవాదుల మీద దాడి చేయడానికా, ఈ విధంగా ప్రవర్తించడానికా? పోలీసులు అంటే అసలు రక్షక భటులు, రక్షించాలి, కానీ ఈ విధంగా భక్షిస్తే పోలీస్ స్టేషన్కి ఎవడొస్తాడు? పోలీస్ స్టేషన్ మీద ఎవడు నమ్మకం పెంచుకుంటాడు? మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కావచ్చు, మీకు కోపం ఉంటుంది కావచ్చు, కానీ మీరు ఉన్నది ఎందుకు? అసలు మీకేం కావాలి? మీకు ప్రతి ఊరికి పోలీస్ స్టేషన్ ఉంది, ప్రతి ఊర్లో కూడా, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సౌకర్యాలు ఉన్నాయి, మంచి జీతం ఉన్నది, ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ కూడా ఇచ్చారు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాక మీరు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఉంటే, మీరే కాలరాసినప్పుడు, మీరే దాడులు చేసినప్పుడు, మీరే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ న్యాయ చట్టాల మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నవి, ఇవి పోలీసులకు విస్తృత స్థాయి అధికారాలను ఇచ్చి ఈరోజు న్యాయవాదులను కూడా దాడి చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి చట్టాలను పూర్తిగా రద్దుపరచాలి. ఈ విధంగా ప్రవర్తించినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన, ఇట్లా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కూడా మేము ఈ విధంగానే ప్రవర్తించుకుంటూ పోతాం, ఈ విధంగానే విచక్షణ రహితంగా మేము దాడి చేస్తామని చెప్పానంటే మాత్రం నిజంగా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు తిరగబడాలి, ప్రజలు ప్రశ్నించాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు మీ తరపున మాట్లాడేటటువంటి గొంతులు బ్రతికి ఉండవు, మీ తరపున మాట్లాడడానికి భయపడే గొంతులు మాత్రమే ఉంటాయి. మరి ఆ విధంగా సమాజము అంత అచేతన అవస్థకు వెళితే మాత్రం తప్పకుండా తిరుగుబాటు అనేది ఈ దేశంలో మొదలు కావడానికి చాలా సమయం పడుతుంది. ప్రజల వైపున నిలబడడానికి ఎవరు ఉండరు. మరి పోలీసులకు మాత్రం ఇట్లా విస్తృత స్థాయి అధికారాలను ఇస్తే చాలా దారుణమైనటువంటి భవిష్యత్తును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ, సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం, బ్యాంకులో మరో 1 కోటి, 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్, ఏసీపీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలో అతని బంధువుల్లో
అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు తనిఖీలతో కార్పొరేషన్లోని ఉద్యోగుల్లో అలజడి. పట్టుబడిన నగలతో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్. చూశారు కదా, నోట్ల గుట్టలు, అవినీతిమై. భారతదేశంలో పేదరికం ఉన్నది కావచ్చు, భారతదేశంలో ఆకలి చావులు ఉన్నాయి కావచ్చు, కానీ డబ్బుకి ఎటువంటి కొదవ లేదు. గుట్టలు ఈ విధంగా సంపాదించుకునేటటువంటి ఇట్లాంటి అవినీతి మొసళ్ళు, అవినీతి ఏనుగులు, అవినీతి అనకొండలు ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ వలనే ఈరోజు దేశంలో సంపద ఒకే చోట కేంద్రీకృతమై మరి ఈరోజు దేశంలో పేదరికం పెరగడానికి, ఆకలి చావులు పెరగడానికి కారణమవుతా ఉన్నారు. మరి ఇట్లాంటి అవినీతి అధికారులను ప్రతి రంగంలో, ప్రతి డిపార్ట్మెంట్లో, రాజకీయాల్లో, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఖచ్చితంగా గుర్తించి వాళ్ళందరినీ కూడా మరి ప్రశ్నించి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ విధంగా స్వాధీనం చేసుకొని వాళ్ళందరికీ శిక్ష విధించే విధంగా ఇక్కడ చట్టాలు లేకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలను రక్షించడానికి, పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి ఇక్కడ చట్టాలు చేయబడతాయి. కానీ ప్రభుత్వాలకు, రాజ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి చట్టాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ ప్రజలకు న్యాయం చేకూర్చాల్సినటువంటి చట్టాలు ఈరోజు ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు. పార్లమెంటరీ వ్యవస్థ చేసే పరిస్థితి కూడా లేదు. అయ్యో పాపం పసికందు, 2 రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క. వరంగల్ ఎంజిఎంలో తీవ్ర కలకలం. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదన్న సూపరింటెండెంట్. దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు. ఇట్లా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా ఈ ఆధునిక యుగంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ఉండడం దురదృష్టం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం. సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లన్నీ రాజ్యాంగం ప్రకారమే. అశ్విని వైష్ణవ్ ఆవాన్స్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. మీరు విస్తృతంగా చర్చించేది ఏమున్నది? క్రిమిలేయర్ నిబంధన అనేది అనవసరమైనటువంటి అంశము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో దాన్ని ప్రతిపాదించడం అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చాలా తక్కువ. ఎందుకంటే క్రిమిలేయర్ అంటే ఏం లేదండి. క్రిమిలేయర్ అంటే ఎవరైతే ఆర్థికంగా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వారి యొక్క వారసత్వానికి, వారి యొక్క పిల్లలకు ఇక రిజర్వేషన్ అనేది వర్తించకుండా ఉండేటటువంటి ఒక చట్టము. వారికి ఆదాయానికి ఒక 6 లక్షల కంటే మించి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రిజర్వేషన్ అనేది లభించకపోవడం అనేది ఈ క్రిమిలేయర్ యొక్క పూర్తి సారాంశం. సో దాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో అంబేద్కర్ గారు ఆ యొక్క మార్గదర్శకాలు వాటిని ఇవ్వలేదు కాబట్టి దాన్ని అందులో విధించలేదు. మీరు ఓబీసీల్లో క్రిమిలేయర్ యొక్క నిబంధన ఇప్పటికీ అది ఉత్పన్నమవుతుంది, అది జరుగుతూ ఉంది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కానీ ఎస్సీ ఎస్టీల్లో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థికంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల లోపల లేరు. కాబట్టి వారి యొక్క సాధికారత అనేది ఇంకా అణచివేత దశలోనే ఉంది. దాని యొక్క పరిణామ క్రమం అనేది ఇంకా చేంజ్ అవ్వాలి. తన యొక్క రూపము మార్చుకున్నది. ఏ రూపం మార్చుకున్నది? సాధికారతలో రూపం మార్చుకోలే. కులాన్ని ఏ విధంగా, వివక్షను ఏ విధంగా చూపించాలో ఆ విషయంలో మాత్రమే మార్చుకున్నది. కాబట్టి సామాజికంగా వారు ఇంకా వెనకబడి మాత్రమే ఉన్నారు. అందులోపట సాధికారత తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టాలు కాదు, సామాజిక మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయం ఇది. రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ సీఈఓను శంతన్ నారాయణతో సమావేశం. హైదరాబాద్లో అంజన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు. అరచేతుల ఆకాశం చూపిస్తాను, సుక్కల చంద్రుని చూపిస్తాను, కానీ అది అందుతుందా? నిజంగానే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా అనే విషయాన్ని వేచి చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి పెట్టుబడులు హైదరాబాద్కు, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని వందల పెట్టుబడులు రాలే, మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి న్యాయం జరిగిందన్నటువంటి విషయం మీద లెక్కలు లేవు, పత్రం లేదు. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం అంతరించిపోతున్న కళారూపాలకు మళ్లీ జీవం. పద్మగ్రహీతలకు ఆర్థిక సాయం, కళాకారులకు ప్రోత్సాహకాలు, పెన్షన్ల అందజేత. జిల్లాల్లో మినీ రవీంద్ర భారతిలు వచ్చే నెల 9న ముఖ్యమంత్రి ప్రకటించేటటువంటి అవకాశం. నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, గాయకులు వీళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలి. ఎంతోమంది కళాకారులు నిజంగా
కనీసం వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు కావచ్చు, నిజంగా ఒక గుర్తించబడిన ఈ గుర్తింపు పొందనటువంటి కళాకారులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కళను నమ్ముకున్నారు, కళను నమ్ముకొని దాన్ని ఏదో ఒక విధంగా ప్రదర్శించే ఆలోచనతో వాళ్ళు ముందుకు అడుగు వేస్తున్నప్పటికీ కూడా వారికి గుర్తింపు లేనటువంటి పరిస్థితుల లోపట చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళకు ఖచ్చితంగా ఊతం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే. కానీ ఆ కళాకారులను గుర్తిస్తూ వాళ్ళు ఆర్థికంగా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా వారి యొక్క పరిస్థితి మెరుగవ్వడానికి కూడా మరి ఏదైనా ఆలోచనలు చేస్తే చాలా బాగుంటుంది. క్రికెటర్ సిరాజ్కు జూబ్లీ హిల్స్లో 600 గజాల స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసిన రెవెన్యూ అధికారులు. నాకు కూడా కావాలి, నాకు కూడా ఇరు మరి ఇత్తరా. ఏం చేసిండు సిరాజ్ కాదు, సచిన్ టెండూల్కర్ అయినా ఇంకా విరాట్ కోహ్లీ అయినా ఎవరైనా సరే క్రికెట్ ఆడితే వాళ్ళు పైసలు తీసుకుంటారు కోటాను కోట్ల రూపాయలు. అంటే దేశానికి పేరు అన్నటువంటి ఒక చిన్న ఆ నేషనలిజము, ఇంపోజ్డ్ నేషనలిజం తప్పించి ఇంకొకటి ఏం లేదు అక్కడ. అటు కోటాను కోట్లు వాళ్ళు తీసుకుంటారు. క్రికెట్ వల్ల లక్షల కోట్ల ప్రజాధనము ఖర్చు అయిపోతూ ఉంటుంది. లక్షల కోట్ల ప్రజాధనము బెట్టింగ్ లోపట మరి అది నడిపిస్తున్నటువంటి స్మగ్లర్ల దగ్గర తిరుగుతూ ఉంటుంది. అది ఈ విధంగా దారుణమైనటువంటి నష్టాలు ఉన్నటువంటి ఆటలు ఆడే ఆటగాళ్ళకి ఈ విధంగా మీరు కేటాయిస్తే మరి పేద ప్రజలకు ఎవరు కేటాయించాలి? మీరు సిరాజ్కి ఈరోజు మీరు కేటాయించారు 600 గజాల స్థలం, మరి దళితులకు ఇస్తా అన్నటువంటి 3 ఎకరాల భూమి ఏమైంది? పంచబడకుండా ఇంకా అట్లే ఉన్నటువంటి గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ ఇష్టం వచ్చినట్లు ఆక్రమణకు గురవుతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఏ ప్రాతిపదికన ఇప్పుడు ఈరోజు సిరాజ్కు 600 గజాల స్థలం హైదరాబాద్లో కేటాయిస్తూ ఉన్నారు మీరు? మరి భూమి లేని పేదలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎప్పుడు కేటాయించాలి? ఎవరు కేటాయించాలి? ఎన్నడు కేటాయించాలి? ఎవరిని అడగాలి? ఏ దరిద్రుని అడగాలి? చెప్పురు మీరు. ఇప్పుడు ఏ దరిద్రుని గల్లా బట్టి అడగాలి చెప్పండి. దుర్మార్గపు వ్యవస్థ ఇది. బాలికల వివాహ వయస్సు 9 ఏళ్ల ఇరాక్ పార్లమెంటులో అనాగరికమైనటువంటి బిల్లు. నిజంగా మత ప్రాతిపదికన మతానికి సంబంధించినటువంటి ఆలోచనలతో, ఆచారాలతో నడిచేటటువంటి ఏ దేశమైనా కూడా అనాగరికంగానే ప్రవర్తిస్తుంది. పతనం వైపు మాత్రమే అడుగులు వేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మత ప్రాతిపదికన నడిచే ఏ దేశమైనా కూడా ఈ ప్రపంచంలో డెఫినెట్గా పతనానికే గురవుతుంది. ఇరాన్ను చూసాం, ఇరాక్ను చూసాం, ఇజ్రాయెల్ని చూసాం, పాలస్తీనాను చూస్తూ ఉన్నాం మనం. మత ప్రాతిపదికన నడిచే దేశాలన్నీ కూడా ఎప్పుడు యుద్ధ వాతావరణంతో అల్లకల్లోలం అయిపోతాయి. తెలుసా తేళ్ల పంచమి ఆచారం? తేళ్ళంటే ఎవరైనా భయపడతారు, కుట్టాయంటే హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు పెడతారు. అట్లాంటిది నాగపంచమి రోజున అక్కడ తేళ్లను ఒంటి మీద వేసుకునే ఆచారాన్ని పాటిస్తారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సరిహద్దున 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం కందుకూరులో తేళ్ల పంచమి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే తేళ్ల పంచమి కాదు, శవ పంచనామా అవుతుంది. ఇంకా దీని గురించి ప్రత్యేకమైనటువంటి వార్తనా? సిగ్గుండాలే కదా వార్త వేయడానికి. అది వార్త అంటాడు ఎవడన్నా? సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. బెయిల్ అనంతరం ఆప్ కార్యకర్తలతో సిసోడియా విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి నాయకులు. నిజంగా సుప్రీంకోర్టు ప్రతి విషయంలో తలదూర్చి అడిగే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి? ఇది కేవలము ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు చేసినటువంటి స్కాము మిగతా నాయకులతోటి కాంగ్రెస్లో వేల కోట్ల, లక్షల కోట్ల స్కాములు చేసి బీజేపీలో జాయిన్ అయినతోటి పోల్చుకుంటే కవిత కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి స్కామ్ ఎంతదండి? ఓకే, స్కామ్ చేసిర్రు, తప్పు చేసిర్రు, శిక్ష అనుభవించాల్సిందే. ఇట్లా విచారణ జరపకుండా ఎన్ని రోజులు వాళ్ళను కస్టడీ పేరుతోటి జైల్లో ఉంచుతారు? ఇది హక్కులను కాలరాసినట్టు కాదా? ప్రతి విషయంలో కూడా సుప్రీంకోర్టు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత అనాగరికంగా, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. కేవలం అధికారం నిలుపుకోవడం కోసము, పార్టీలను మీలోపట డిజాల్వ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఇది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ఎస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.